అయితే మాట బలమని ఉండాలి, లేకుంటే మూట బలమని ఉండాలి అని పెద్దలు అంటారు. అవన్నీ ఏనకటి ముచ్చట్లని కొందరు తీసి పారేస్తుంటారు. కానీ ఇప్పటికి సుతం చాలా ఊర్లల్లో మాట పలుకుబడి ఉన్నోళ్ళదో లేకుంటే పైస పలుకుబడి ఉన్నోళ్ళదో నడుస్తుంది. పేదలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకు నిరసనలు చేసుడే దిక్కు. మరిగా గీడ దేనికోసానికి నిరసన చేసిండ్రో చూద్దాం పాండ్రిగా. అయ్యో భగవంతా, మా శ్మశానం మాకు కావాలని నిరసన చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళదేం గోస చెప్పుండ్రి. నీళ్ల కోసానికో రోడ్డు కోసానికో లేకుంటే కరెంటు సౌలత చక్కగా లేదనో ఊర్లలో ధర్నాలు చేసిన వాళ్ళని చూసినాం గాని పాపం ఆఖరి కార్యం చేసుకునేటందుకు సుతం పోరాటం చేయాల్సిన పరిస్థితి మోపైంది కదా వీళ్లకు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట గిరిజన కాలనీ వాసులు శ్మశానం కోసం ఇట్ల నిరసన చేసిండ్రు. మరి వాళ్ళ బాధేందో గీ పెద్దవ్వ చెప్తున్నది నుండ్రే. కాలువ రిపేర్ వల్ల మేము ఇక్కడ ఇద్దరు సరిపోతే వేసుకోలేకపోయాము. అందుకని కోవూరుకు తీసుకెళ్ళాం వాళ్ళని. వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాం. తర్వాత మాకు ఒక పెద్ద చనిపోయిన పాట ఏడకు తీసుకురావాలంటే మీరు కానీ ఏడకు తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం, పూడ్చినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము భయపడి అక్కడికే కోవూరుకు తీసుకోపోవాల్సి వచ్చింది. మాకు కోవూరుకు పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునేంత శక్తి లేదు. అందుకని మేము మా శ్మశానం మాకు కావాలని మేము వచ్చాం సార్. మేము వస్తే 3 నెలల నుంచి మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గరకు తిరిగాము, ఎంఆర్ఓ దగ్గరకు తిరిగాము, ఆర్డీఓ దగ్గరకు తిరిగాము, ఎమ్మెల్యే కాడికి పోయాము. వీళ్ళు 70 ఏండ్ల సంధి ఎవ్వరు జీవిడిచినా ఇదే జాగల దహన సంస్కారాలు చేసేదట. ఇప్పుడు మాత్రం ఇక్కడ శ్మశానమే లేదని శవానికి దహన సంస్కారాలు చెయ్యకుండా అడ్డుకునే వరకు తీసుకొచ్చిన శవాన్ని అక్కడనే ఉంచి ఇట్ల నిరసన చేసిండ్రు. ఇక అధికారుల చుట్టూ ఎన్ని మాటల తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మాకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిండ్రు. భూములు జాగలున్నోళ్ళు వాళ్ళ జాగల కాష్టం చేసుకుంటారు గాని ఎక్కడేం లేనోళ్ళు జీవిడిస్తే వాళ్ళ ఆఖరి కార్యం చెయ్యనీకి కూడా అవస్థే. కాబట్టి ఒక్క ఈ ఊళ్ళనే కాదు, ఇట్లా శ్మశాన వాటికలు లేని ఊళ్ళల్లా సర్కారే ఆ ఏర్పాట్లు చెయ్యాలి. జీవిడిచినోళ్లను గౌరవంగా దహనం చేసుకునే పరిస్థితులు కల్పియాలని అంటున్నారు మానవతావాదులు.